ఎందుకు అబద్ధం చెప్తున్నా? కన్నయ్య మా ఇంటికి వచ్చాడు. నేను గుడ్డిదాన్నేం కాదు. చిన్నమ్మ అబద్ధం చెప్పొద్దు. కన్నయ్య మా ఇంటికి వచ్చాడు. అరే నేను చెప్పేది నిజం. అబద్ధం చెప్తుంది. అరే కన్నయ్య మా ఇంటికి వచ్చాడు. ఆపండి ఇంకా. కన్నయ్య ఎవరింటికి వెళ్ళలేదు. ఎందుకంటే వాడు ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ అన్నతో పాటు. చూసుకోండి. రండి. స్వయంగా మీరే చూడండి. ఆలయంలో గంట మోగినప్పుడు మేమిద్దరం ఇక్కడే ఉన్నాం. హారతి గంట మోగినప్పుడు ద్వారాలు మూసేసి మేం వెళ్ళాము. ఏంటక్కా? అప్పుడు కూడా వాళ్ళు ఇక్కడే నిద్రపోతున్నారు. నిద్రపోతున్నప్పుడు కన్నయ్య ఎంత నిర్దోషిలా కనిపిస్తున్నాడో. నా చూపు తిప్పుకోవడం లేదు. ముందు నింద మోపారు, ఇప్పుడు దిష్టి పెడుతున్నారు. కానీ ఇప్పుడు నిద్ర కూడా చెడగొడతారా? అన్ని వేషాలు. త్రుటిలో తప్పించుకున్నాను. నన్నెలా నమ్మమంటారు యశోద గారు? నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. నేను కళ్ళతోనే కాదు, నా పంచేంద్రియాలతో కన్నయ్యని అనుభూతి పొందాను. నన్ను నమ్మండి మీరిద్దరు. అవునవును, నా కన్నయ్య సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కదా. అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఉంటాడు. అందుకే వాడు ఇక్కడ ఉన్నాడు, మీ ఇంట్లో కూడా ఉన్నాడు. ఇంకా సులక్షణ గారు మీ ఇంట్లోనూ ఉన్నాడు. కానీ లేదు, ఇంకో 4-5 గోపికల్ని పిలవండి మీరు. వాళ్ళతో కూడా చెప్పించండి ఒకే సమయంలో కన్నయ్య వాళ్ళింట్లో కూడా ఉన్నాడని. వెన్న మీ ఇద్దరి ముఖాలకి అంటుకుంది, కాని వెన్న దొంగ అని నా కొడుకుని అంటున్నారు మీరు. లేదు యశోద గారు, ఈ వెన్న కన్నయ్య నాకు తినిపించాడు. స్వయంగా కన్నయ్య నాకు కూడా తినిపించాడు. నిజంగా.